నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆలయాల పూజా సంప్రదాయంలో జానపద ఆరాధనా రీతి ఓ ప్రత్యేకమైనది. ఈ సంప్రదాయానికి పట్టం కట్టే పలు ఆలయాలు, ఆరాధనా స్థలాలు మన రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. ఆ నేపథ్యంలోని ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం వరంగల్ జిల్లా ఐనవోలులోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాలు చూద్దాం. ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానానికి శతాబ్దాల నాటి చరిత్ర ఉంది. కాకతీయుల పరిపాలనా కాలంలో అయ్యన్న దేవుడనే మంత్రి ఉండేవాడు. ఆయనే ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. అయ్యన్న మంత్రి పేరిటే ఈ ఆలయం ఐనవోలుగా రూపాంతరం చెందిందంటారు. ఈ ఆలయంలో కొలువుదీరిన మల్లికార్జున స్వామి భక్తుల పాలిట వరాల వేల్పుగా ఉన్నాడు. భగవంతుణ్ణి చేరుకోవటానికి పలు మార్గాలు, విభిన్న సంప్రదాయాలు. ప్రతి మార్గం, ప్రతి సంప్రదాయానికి నేపథ్యం భక్తి. భక్తి అంతఃసూత్రంగా ఆధ్యాత్మిక వాహిని వివిధ రూపాలలో ప్రవహిస్తుంది. ఆ భక్తి పరంపరలో శిష్ట సంప్రదాయం, జానపద సంప్రదాయం, జానపదుల ఆరాధనా రీతి ఎంతో విభిన్నంగా ఉంటుంది. అందుకు తగినట్టుగా మన రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాల్లో పలు ఆలయాలున్నాయి. ఆ కోవలోదే వరంగల్ జిల్లాలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం. వరంగల్ జిల్లా ఐనవోలు గ్రామంలో మల్లికార్జున స్వామి దేవాలయానికి చారిత్రక ప్రశస్తి ఎంతో ఉంది. కాకతీయుల కాలంలో మహావైభవ ప్రాభవాలతో ఈ ఆలయం అలరారినట్టుగా ఇక్కడ శాసనాల్ని బట్టి తెలుస్తోంది. కాకతీయ శిల్పకళా తోరణ స్వాగత ద్వారం కలిగిన ఈ ఆలయ ముఖమార్గం గుండా భక్తులు ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. ఎన్నో శతాబ్దాల క్రితం నిర్మించిన రాతి కట్టడంగా, అపురూప శిల్పకళా సంపదగా మల్లికార్జున స్వామి దేవస్థానం గోచరిస్తుంది. ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఓ విలక్షణమైన ఆరాధనా రీతి కొలువుదీరి ఉంటుంది. ఒగ్గు పూజారులు నిర్వహించే పూజలు, అభిషేకాలు జానపద సంస్కృతికి అద్దం పడతాయి. కాకతీయుల దేవాలయ వాస్తురీత్యా నక్షత్రాకార రీతిలో ఆలయం నెలకొని ఉంటుంది. ఈ పురాతన చారిత్రాత్మకమైన శైవక్షేత్రం అష్టోత్తర శత స్తంభాలతో, విశాల ఆలయ ప్రాంగణంతో, కాకతీయ శిల్పకళా తోరణములతో, శిల్పకళా సౌందర్యంతో, సువిశాల నృత్య మంటపంలో అలరారుతోంది. పరిసర ప్రదేశాల్లో వృక్ష సంపదతో ఎంతో ప్రశాంత ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగి ఉన్న ఈ క్షేత్ర దర్శనం భక్తులకు మధురానుభూతి కలిగిస్తుంది. పశ్చిమ చాళుక్య కాలానికి చెందిన శాసనమిది. 1077, 1129 సంవత్సరాల మధ్యకాలంలో రాజ్యపాలన చేసిన ప్రభువునామల్ల బిరుదాంకితుడైన 6వ విక్రమాదిత్యుడి కాలపు శాసనంలో కూడా ఈ పట్టణమును అయ్యన్న కోలుగా పిలిచినట్లు చెప్పబడింది. ఈ దేవాలయము సుమారుగా 1300 సంవత్సరాల క్రితము బాదామి చాళుక్యరాజుల కాలంలో నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉన్న దేవుడు శివస్వరూపము, శివుని అవతారం. ఈ స్వామివారు కర్ణాటక ప్రాంతంలో మైలార్ అనే గ్రామంలో జన్మించడం జరిగినట్టుగా మనకు చరిత్ర చెప్తున్నది. ఒక అమ్మవారు బలిజ మేడలమ్మ. ఈ బలిజ మేడలమ్మ అంటే పార్వతీదేవి. ఈ రెండో అమ్మవారైన గొల్లకేతమ్మ అమ్మవారు, ఈమె గంగాదేవి. ఈ గొల్లకేతమ్మని చేసుకున్నాడు కాబట్టి గొల్లోళ్ళు, కురుమోళ్ళు అంటే యాదవ కులస్తులంతా కూడా మా ఆడబిడ్డను చేసుకున్నాడు కాబట్టి మా దేవుడు అనే ఉద్దేశంతో వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అంటే ఒగ్గు సాంప్రదాయం ప్రకారం ఈ దేవుని కొలవడం జరుగుతుంది. గర్భాలయంలో మల్లికార్జున స్వామి ఇరుదేవేరులతో కొలువుదీరి ఉంటాడు. సుందరమైన ఆకృతులతో తీర్చిదిద్దిన ఈ మూర్తులు సజీవ కళతో ఉంటాయి. మూలవరుల ముంగిట శ్వేతవర్ణ శివలింగం,
అర్ధపానవట్టంపై నెలకొని ఉండటాన్ని ఓ విశేషంగా చెబుతారు. గర్భాలయం ముంగిట ఓ ప్రత్యేక మంటపంలో భారీ నందీశ్వరుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నెలకొని ఉంటుంది. గర్భాలయంలో వర్ణ శోభితంగా మల్లికార్జున స్వామి తన ఇరు దేవేరులతో కళకళలాడుతూ కొలువుదీరి ఉంటాడు. జానపదుల ఆరాధ్య దైవమైన మైలారు దేవుణ్ణి భక్తులు మల్లన్నగా కొలుచుకుంటారు. స్వామి ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో త్రిశూలాన్ని, డమరుకాన్ని ధరించి ఉంటాడు. వీరత్వానికి, శూరత్వానికి ప్రతీకగా మీసాన్ని ధరించి స్వామి సజీవ మూర్తి వలె దర్శనమిస్తాడు. సుఖాసీనుడైన స్వామికి ఎడమవైపు బలిజమేడలమ్మ, కుడివైపు గొల్లకేతమ్మలు ఇరువైపులా కొలువుదీరి ఉంటారు. ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఈ విగ్రహ సౌందర్యం ముగ్ధ మనోహరం. మల్లన్న స్వామి నీలవర్ణంతో సువిశాల నేత్రద్వయంతో విరాజిల్లితే, అమ్మవార్లు పసిమిమేని ఛాయతో సౌందర్యమూర్తులుగా భాసిల్లుతారు. మల్లన్న ఇరుదేవేరుల ముంగిట శివలింగం నెలకొని ఉంటుంది. ఈ లింగమూర్తిని భక్తులు మల్లన్నగా భావిస్తారు. నిర్వికార, నిరంహర స్థితికి ప్రతీకగా ఈ లింగాకృతిని చెబుతారు. ఈ శివలింగం శ్వేతవర్ణంతో అర్ధపానవట్టంపై ఉండటం విశేష ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ శివలింగం ఎన్నో శతాబ్దాల క్రితం ఇక్కడ ప్రతిష్ఠితమైనదని అనటానికి చారిత్రక ఆధారాలున్నాయి. మల్లన్నకు ప్రతినిత్యం శైవాగమ రీతిలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాల్ని నిర్వహిస్తారు. భక్తులు స్వయంగా లింగమూర్తికి వారి శక్తి అనుసారం అభిషేక పూజాదుల్ని నిర్వహించుకునే వెసులుబాటు ఉంది. గర్భాలయం వెలుపల ఉన్న మంటపంలో మల్లన్న, దేవేరుల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజల్ని నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో ముందువైపు ఓ మంటపంలో భారీ శిలపై మల్చిన ఆంజనేయ స్వామి నిలువెత్తు విగ్రహం ఉంటుంది. సింధూర వర్ణంతో శోభిల్లి ఈ మూర్తిని దర్శించుకుని పూజాధికాల్ని నిర్వహించుకుంటారు. ఐనవోలు మల్లన్న స్వామి దేవస్థానంలో ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతాయి. శైవాగమ రీతిలో కొనసాగే పూజలు, ఉత్సవాలు, వేడుకల్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ జాతరలో వేలాది మంది భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తారు. ఐనవోలు మల్లన్న అందరివాడుగా, ఆదుకునేవాడిగా వినుతికెక్కాడు. మల్లన్నకు భక్తుల ద్వారా జరిగే పూజలలో బోనాలు సమర్పించటం, పట్నాలు వేయటమనేవి ముఖ్య పూజలు. ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో పూజాధికాల్ని నిర్వహిస్తారు. గండాలు తీరితే గండదీపాన్ని పెడతాం, కోర్కెలు తీరితే కోడెను సమర్పిస్తాం, పంటలు బాగా పండితే పట్నాలు వేస్తాం, పిల్లా జల్లా చల్లగా ఉంటే పూజలు చేస్తామంటూ భక్తులు స్వామి ముంగట సాగిలపడి మొక్కుతుంటారు. ఎవరికి ఏ మనోభీష్టాలున్నా మల్లన్న స్వామి వాటిని నెరవేరుస్తాడని ప్రతీతి. భక్తులకు ఆయురారోగ్యాల్ని ప్రసాదిస్తూ సకల భోగభాగ్యాల్ని అందించే మనసున్న మారాజుగా మల్లన్న దేవరను భక్తులు పూజించుకుంటారు. జానపద కళా సంప్రదాయాలు, జానపద ఆరాధనా రీతులు ఐనవోలు మల్లన్న దేవస్థానంలో అడుగడుగునా ప్రకటితమవుతుంటాయి. కాకతీయుల కాలం నుంచి ఆలయ నిర్వహణని స్థానిక మార్నేని వంశస్థులు, కుమ్మరులు, తమ్మలు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో జరిగే సిడి రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగుతుంది. ఐనవోలు మల్లన్న స్వామికి ప్రతి సంవత్సరం పుష్యబహుళ సప్తమి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. భోగి, సంక్రాంతి, రేణుకాదేవి ఎల్లమ్మ పండుగల్ని ఘనంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి నాడు శివకళ్యాణ మహోత్సవం వేలాది భక్తుల సమక్షంలో జరుపుతారు. ఐనవోలు మల్లన్న స్వామిని భక్తులెందరూ తమ ఇష్టదైవంగా భావిస్తారు.
జానపద ఆరాధనా రీతిలో స్వామిని కొలుచుకుంటూ తమ మనోభీష్టాల్ని నెరవేర్చుకుంటున్నారు. ఐనవోల్ గ్రామవాసాయ శర్వాయ శశిమౌళియే శ్రీమన్మైలారు దేవాయ శుభదాయాస్తు మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. భక్తాభీష్టవరుదుడిగా ఈ స్వామి విఖ్యాతి పొందాడు. ఆ స్వామి కరుణా కటాక్షాలు మనందరిపై వర్షించాలని మనసారా కోరుకుందాం.